హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. ప్రస్తుతానికి మొత్తం 12,150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. వీటిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు 10,500 పోస్టులు, అలాగే ఎస్ఐ పోస్టులు ఏమో 1,650 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి, ఎస్ఐ పోస్టులకి ఎటువంటి అర్హతలు ఉండాలి, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి, అదేవిధంగా ఈ ఎస్ఐ పోస్టులకి ఏజ్ ఎంత ఉండాలి, కానిస్టేబుల్ పోస్టులకి ఏజ్ ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వివరాలు తెలుసుకునేసి మీరు ఈ ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వాలా లేదా, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ మీకు సరిపోతుందా లేదా అనేసి మీరు ఒక అంచనాకి అయితే రావచ్చు. అలాగే ఏజ్ సరిపోతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా అంచనాకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వాలా లేదా వేరే పోస్టులకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేసి మీరు ఒక అంచనాకి అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 12,150 కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పత్రికాముఖంగా 2 రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. మొదలు కానున్న కొలువుల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు అనేసి ఇచ్చారు. వీటిలో పోలీస్ శాఖలోనే 12,150 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఈ 12,150 ఉద్యోగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసి 10,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎస్ఐ పోస్టులు వచ్చేసి 1,650 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పత్రికాముఖంగా గత 2 రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలని ఇప్పుడు మనం అయితే చూద్దాము. విద్యార్హతలు వచ్చేసి ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ బీఏ, బీకామ్, బీఎస్సీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటెక్ కావచ్చు, బీఈ కానీ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనమాట, డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిగ్రీ దానికి సరసమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పోతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ అంటే 10th క్లాస్ పూర్తయి ఉండాలండి. 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ 2 years కోర్సు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఐటీఐ 2 years కోర్స్ అంటే కన్నా ఎలక్ట్రికల్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, సివిల్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు, ఇటువంటి కోర్సులన్నీ కూడా ఐటీఐ 2 years కోర్సులు అనమాట. ఈ విధంగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండి ఐటీఐ 2 years కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వయస్సు ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ అనమాట, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఓసీ అభ్యర్థులేమో 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 21 నుంచి 30 సంవత్సరాలు అండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే
18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ అభ్యర్థులు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్ఐ పోస్టులకు కావచ్చు, కానిస్టేబుల్ పోస్టులకు కావచ్చు, ఇటువంటి అర్హతలు కలిగినటువంటి ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇటీవల కాలంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి సమాచారం అయితే వస్తోందండి. అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో క్లియర్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం కారణంగా నోటిఫికేషన్స్ విడుదలకు అయితే నోచుకోలేదండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది, జీవో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఇక నోటిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఎస్ఐ పోస్టులు అలాగే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మొత్తం ఫుల్ కోర్స్ అనమాట. ఈ 2 రకాల పోస్టులకు ఉపయోగపడేటటువంటి ఫుల్ కోర్స్ని ఈ ప్రస్తుతం ఆఫర్లో భాగంగా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుందండి. ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే కనుక మీరు మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకునేసి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రిపరేషన్కి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక ఎగ్జామినేషన్ సందర్భానికి మీరు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలనో ఇప్పుడైతే మనం చూద్దాము. కానిస్టేబుల్ పోస్టులకి, ఎస్ఐ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఎంత హైట్ ఉండాలి అనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఎస్ఐ పోస్టులకు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఏమో 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలండి. మేల్ క్యాండిడేట్స్ ఏమో 167.6 సెంటీమీటర్ల నుంచి పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మహిళా అభ్యర్థులు అయితే కన్నా 152.5 సెంటీమీటర్ల నుంచి పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు, కేవలం ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే అనమాట ఈ కొంత మినహాయింపు అయితే ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్కి ఏమో 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చి 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక కానిస్టేబుల్ పోస్టులకు కూడా సేమ్ అయితే హైట్ ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఎస్ఐ పోస్టులకు ఏ విధంగా ఉంటుందో కానిస్టేబుల్ పోస్టులకు కూడా అదే పద్ధతిలో ఇక్కడ కొలతలు అయితే చూస్తారనమాట. మేల్ క్యాండిడేట్స్ 167.6 సెంటీమీటర్స్ నుంచి పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ నుంచి పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులేమో మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అంటే విద్యార్హతలు కావచ్చు, ఏజ్కి సంబంధించి కావచ్చు, హైట్కి సంబంధించి ఈ అర్హతలు ఈ కొలతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఏజ్కి సంబంధించి చూసుకుంటే కన్నా ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడంటే కన్నా 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు నాటికండి. జూలై 1వ తారీఖు నాటికి ఎస్ఐ పోస్టులకి 21 సంవత్సరాలు పూర్తయ్యండి. 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి. 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.